మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనమండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్యలతో నలిగిపోతున్నావా ప్రియక్క చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటూ నీవు సమస్యల జీవితాలలో వచ్చినప్పుడు సమస్యలు ఎదుర్కోవటానికి మనకు శక్తి కావాలి, మనకు బలము కావాలి, మనకు ధైర్యం కావాలి. సమస్యలు వచ్చినప్పుడు ఎవరి కాడికి వెళ్తున్నావు? నీకున్న సమస్యలు ఎవరితో పంచుకుంటున్నావు? నీకున్న బాధలు ఎవరికి చెప్పుకుంటున్నావు? నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఎవరికి చెప్పుకుంటున్నావు? నీకున్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ప్రజలతో చెప్పుకున్నావా? ప్రజలు నిన్ను ఇంకా హేళన చేస్తారు, తక్కువగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు, తోలనాడుతారు, తక్కువ చేసి మాట్లాడతారు. ప్రియక్క చెల్లి తమ్ముడు, ఈ మాటలు వింటూ నీవు సమస్యలన్నిటిని జయించిన ఆయన ఉన్నాడు. సమస్యల మీద అన్నిటి మీద విజయాన్ని పొందుకున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనతో నువ్వు చెప్పితే ఆ సమస్యలన్నీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? దాచి పెడతాడు, భద్రంగా చేస్తాడు. ఆ సమస్యలన్నీ విడిపించడానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఒక ద్వారాలు తెరుస్తాడు. ఆ ద్వారము